నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి. సంప్రదించండి. 5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ సారి శబాష్ అనిపించుకున్నారు. ఎందుకంటే ఆయన పరదాలు కట్టుకొని తిరిగేటటువంటి సీఎంగా ఆయన్ను ప్రతిపక్షాలు కానీ లేదంటే పచ్చ మీడియా కానీ చేసిన ప్రచారం మనం చూసాం కదా. ఒక రకంగా ఆయనలో అంటే ఒక ఇన్సెక్యూరిటీ లేదంటేనేమో ఒక ఆత్మన్యూనత ఉన్నట్టుగా చిత్రీకరించారు. కానీ ఆయన అంటే ఆయన ఎంతటి జనం మనిషి అనేది అధికారం కంటే రావడానికంటే ముందు పాదయాత్ర చేసినటువంటి మనిషి, పరామర్శించినటువంటి మనిషి. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ప్రజల్లో వచ్చినటువంటి అభిమానంతో చనిపోయినటువంటి కుటుంబాలను ఇల్లు తిరిగి పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ పాత జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఎప్పుడు చూస్తామా అని చెప్పేసి వైసీపీ శ్రేణులు అనుకుంటున్న క్రమంలో ఈ రోజు ఆయన ఖచ్చితంగా శ్రేణులకు నిజంగా ఒక స్థైర్యం నింపేలాగా వాళ్ళలో ఉత్సాహం నింపేటటువంటి ఒక స్టెప్ చేశారనమాట. ఏంటంటే బెంగళూరు నుంచి హుటాహుటిన తాడేపల్లికి వచ్చారనమాట. ఇక్కడ సాధారణమైన ప్రజలతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతిరెడ్డి గారు ఇద్దరు కూడా సామాన్యులు లాగా ఫ్లైట్ జర్నీ చేసి తాడేపల్లి చేరుకొని అక్కడ నుంచి వినుకొండెళ్ళి రషీద్కు సంబంధించిన కుటుంబాన్ని పరామర్శించారు. వైసీపీ కార్యకర్తను నడి రోడ్డు మీద చంపడం అనేది రాష్ట్రం మొత్తం కూడా వైసీపీ శ్రేణులు ఒక రకంగా రగిలిపోతున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి స్టెప్ ఏదైతుందో అది కూడా సామాన్యమైన ప్రజలతో కలిసి రావటం, జర్నీ చేయటం అనేది ఏదైతుందో మళ్ళీ పాత జగన్ మళ్ళీ బయటకు వస్తున్నాడు అనేది అందరూ అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే వైసీపీ పాలనలో 5 సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి లోపాలు, అలాగే చంద్రబాబు నాయుడు ఇప్పుడు పరిపాలనలో చేస్తున్నటువంటి ఇప్పుడు దాష్టికాలు చూడాలంటే ఖచ్చితంగా జగనన్న జనంలో తిరగాలని చెప్పేసి వైసీపీ శ్రేణులు కోరుతా ఉన్నాయి. గత 5 ఏళ్ల పాటు కూడా ఐపాక్ టీంలో లేదంటే సర్వే బృందాలు ఇచ్చినటువంటి రిపోర్ట్లతోటి అది అంటే సగం రిపోర్ట్లు లేదంటేనేమో నిజంగా ప్రజల నాడి చూపినటువంటి రిపోర్ట్లే చూసుకుంటూ ఆయన 5 సంవత్సరాలు కూడా జనంకు దూరంగా ఉన్నారు. కానీ పాదయాత్ర చేసి ప్రజల్లో కలిసిపోయినటువంటి సీఎం మళ్ళీ అదే రకమైన పోకడలకు మళ్ళీ తెరదీస్తూ ప్రజల్లో కలిసేలాగా ఈరోజు అంటే ఫ్లైట్ జర్నీ చేయటం కానీ లేదంటేనే రోడ్డు మార్గంలో ఎన్ని ఆటంకాలు ఏర్పడినా సరే పోలీసులు అడుగడుగునా ఆపినా సరే వినుకొండ వెళ్ళటం, అలాగే అక్కడికి వెళ్ళి కూడా డేర్గా మాట్లాడారు. డేర్గా అంటే ఢిల్లీ వెళ్ళి నిలదీస్తాము ఈ సమస్యని, చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉన్నటువంటి దుర్మార్గాలని ఢిల్లీ వేదికగా నిలదీస్తాము, రాష్ట్రపతి పాలన అడుగుతా ఉన్నాము, మోడీ గారి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాము అని చెప్పి ఏదైతే చెప్పారో ఇది కదా జగన్ నుంచి మేము ఆశించింది అని వైసీపీ శ్రేణులు అనుకోవటం కనిపిస్తా ఉంది. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ను, హోంమంత్రి అపాయింట్మెంటు, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంటు, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని చాలా త్వరగా ప్రజల్లోకి రప్పించినటువంటి ఘనత మాత్రం ఖచ్చితంగా చంద్రబాబుకే దక్కిందని చెప్పుకోవాలి. ఎందుకంటే బాబు గారికి ఒక అనుభవం ఉంది. ఆయన మంచి పరిపాలన చేస్తే ఆయన ప్రజల్లోకి రావడానికి, ఎందుకంటే తక్కువ సీట్లు కూడా చాలా తక్కువ సీట్లు ఉన్న క్రమంలో 11 సీట్లతోటి జనంలోకి రావాలంటే ఒక రకంగా మొహమాటం నిజంగా ఆత్మన్యూనతతో ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఒక ధీరుడిలాగా జనంలోకి వచ్చి నిలదీసినటువంటి పరిస్థితిని కల్పించారు. అట్లాంటి పరిస్థితిని కల్పించినటువంటి బాబు గారికి నిజంగా వైసీపీ శ్రేణులు అంటే ఇట్లాంటి పరిస్థితి రావటం వల్లనే మా జగనన్న బయటకు వచ్చారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన గారు బయట జరిగితే జనంలో తిరిగితే ఖచ్చితంగా వైసీపీ బలపడుతుంది, టీడీపీకి డి అంటే డి అంటుంది అని ఆ పార్టీ శ్రేణులు కోరుకుంటా ఉన్నాయి. ఇటువంటి స్టెప్ ఇలాగే వెనుదిరిగి చూడకుండా జగనన్న పార్టీని ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ రాష్ట్రంలో, ఎందుకంటే ప్రతిపక్షం బతికుండాలి, ఎందుకంటే అరాచక పాలన సాగుతూ ఉంది. 75 ఏళ్లలో చూడనటువంటి అరాచకము, శాంతి భద్రతల విధ్వంసం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా డేర్గా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టెప్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల తరపున కూడా మనం హర్షించక తప్పదు. థ్యాంక్ యూ. మరొక వీడియోతో కలుద్దాం.